Class, good morning. So Robert changed his path and he wanted to know about the films and he wanted to meet Ray. See, what did he do now? But it took 9 years. What it took means what? To meet Ray directly. How many years he had taken? 9 years. Why? See, after reaching Calcutta, now it is called as Kolkata, and joins St. Xavier's College to master the contents to meet Ray in person. So, did he meet Ray as soon as he reached Kolkata? No. Why? He wanted to know more about Ray and his works, then only he wanted to talk with him. For that, he wanted to enrich himself with knowledge of film industry. That's why he joined in the St. Xavier's కాలేజ్. రేతో కలవాలి అంటే రేని గురించి, రే వర్క్స్ గురించి బాగా తెలియాలి. ఆ తెలుసుకున్న తర్వాత మాట్లాడితే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో అతను కలకత్తా రాగానే సెయింట్ జేవియర్ కాలేజ్లో చేరాడు. ఎందుకు చేరాడు? ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, ఫిల్మ్ మేకింగ్ గురించి ఒక అవగాహన రావడం కోసం చేరాడు సబ్జెక్ట్ పట్ల. సో కావాల్సినంత నాలెడ్జ్ సమీకరించుకున్నాక అప్పుడు రేని కలవాలి అనే నిర్ణయానికి వచ్చాడు రోబర్గ్. టు మాస్టర్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ టు మీట్. టు మాస్టర్ ఆఫ్ మీన్స్ వాట్? టు నో అబౌట్ ద ఫిల్మ్ మేకింగ్. నెక్స్ట్, although I wanted to meet him right away, but he was very eager to meet him. Though he wanted to meet him as soon as he reached Calcutta, but he did not meet him because he knew about himself fully. Then only he wanted to talk with him. అతని గురించి పూర్తిగా తెలుసున్నాకే మాట్లాడాలి అనుకున్నాడు. అతన్ని కలవాలని ఆత్రంగా అనిపించినప్పటికి కూడా ఆత్రాన్ని కంట్రోల్ చేసుకుని ఆసక్తిని తను అతనితో మాట్లాడాలి అంటే కొంత విజ్ఞానాన్ని సంపాదించాలి. తను ప్రీస్ట్ కాబట్టి, మరి మూవీస్ గురించి తనకేం తెలియదు కాబట్టి ఆ నాలెడ్జ్ గెయిన్ అయినాకే, రే వర్క్స్ అర్థమైన తర్వాతే మాట్లాడాలని నిర్ణయానికి వచ్చాడు. ఐ డిడ్ నాట్ వాంట్ టు జస్ట్ గో అండ్ సీ హిమ్. If you meet him as soon as you reach Calcutta, it won't be nice. The meeting will not give fruitful result. తను డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళి మాట్లాడవచ్చు రేతోటి, కానీ అది అంత ఫలితాన్ని ఇవ్వదు. ఆ సమాగమం అంత గొప్ప అనిర్వచనీయంగా మారదు అని అర్థమైంది. ఐ డిడ్ నాట్ వాంట్ టు జస్ట్ గో. వేర్ డిడ్ యూ వాంట్ టు గో? నియర్ రే అండ్ సీ హిమ్. Though he wanted to see him, but he did not meet Ray. He joined in St. Xavier's College. There he spent 9 years to know about the knowledge about films. See, both are how. This one is Ray, Robert. See, work. Like he was a living museum. That means he did not know the knowledge of film industry, filmmaking. So when he meet Ray also, no use, no more to talk between them. So he wanted to make the talk very nice, very rememberable. So he had taken 9 years time to meet Ray. Living museum means ఊరికి ఒక బొమ్మలాగా చూడటానికి. మన మ్యూజియంలో బొమ్మలు ఎలా చూసుకుంటూ వెళ్తాం మనం, అలా చూస్తూ వెళ్ళటం కాకుండా అతనితో అనిర్వచన సంభాషణ జరపాలనే ఉద్దేశంతో 9 సంవత్సరాలు కాలాన్ని వెలిపించాడు ఎవరు? రోబర్గ్. So, I wanted to prepare myself. Why he had taken 9 years to meet Ray? He wanted to prepare himself. What he wanted to prepare? To know about films and filmmaking and Bengali culture. Get to know his works. He wanted to know Ray's works fully. More. Though he saw the Appu trilogy, but he wanted to know about depth, about రే. బాగా లోతుగా స్టడీ చేయాలనుకున్నాడు రేన్ గురించి.
రీవర్క్స్ గురించి. సో దాట్ వెన్ వి మీట్ దేర్ కుడ్ బి ఎ వర్త్ వైల్ డైలాగ్స్. అప్పుడు మేము మాట్లాడేటప్పుడు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ ఉంటుంది, అతను గొప్ప ఫిల్మ్ మేకర్ కాబట్టి మా ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది, వర్త్ వైల్ డైలాగ్, అపూర్వమైన సంభాషణ ఉంటుంది, గుర్తుంచుకోదగిన సంభాషణ, విలువైన సంభాషణ మా మధ్య కొనసాగుతుంది. విషయం ఏం తెలియకపోతే మాట్లాడలేం కదా, విషయం తెలిస్తే ఎంతో అద్భుతంగా మాట్లాడగలం కాబట్టి అనిర్వచనమైన అనుభూతిగా మిగిల్చుకోవాలి అనుకున్నాను మా ఇద్దరి మొదటి కలయిక. అందుకనే నేను 9 సంవత్సరాలు తీసుకున్నాను కాలాన్ని అని రోబర్గ్ వివరించి చెప్తున్నాడు మనకి. హీ సెడ్ మీన్స్ హూ? రోబర్గ్. టు హూ వాస్ టెల్లింగ్? టు హూమ్ హీ వాస్ టెల్లింగ్? టు ద రీడర్స్, పాఠకులు చెప్తున్నాడు. వెన్ దే ఫైనల్లీ మెట్, it was the beginning of the close friendship that lasted 22 years until Ray's death. Finally, what did Robert do? Met Ray after 9 years. And it was the beginning of their friendship, and they began close friends, and their friendship lasted for 20 years, continued their friendship for 20 years, till the death of Ray. Ray మరణించే వరకు కూడా ఆ మొదటి రోజు కలిసిన కలయిక ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్గా మారారు. ఎప్పటి వరకు ఉన్నారు? రే మరణించేంత వరకు 22 సంవత్సరాల అనుబంధం, స్నేహానుబంధం వారి మధ్య ఏర్పడింది. విడదీయని అనుబంధం, చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య. ఇట్ వాజ్ వెరీ క్వైట్ ఫ్రెండ్షిప్ దట్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. యాజ్ ఇయర్స్ ఆర్ పాసింగ్ దేర్ ఫ్రెండ్షిప్ వాజ్ ఆల్సో బికమింగ్ స్ట్రాంగ్. సో సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బలపడింది. మణికథ, రేస్ పెట్ నేమ్ మణికథ. ఫ్రెండ్స్ యూస్ టు కాల్ హిమ్ యాజ్ మణికథ. మణికథ, రే వాజ్ అఫెక్షనేట్లీ కాల్డ్ బై హిస్ ఫ్రెండ్స్. ప్రేమ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అతన్ని మణికథ అని పిలుస్తారు. వాజ్ షై పర్సన్. సహజంగా రే సిగ్గుపడతాడు, త్వరగా దేన్ని గబక్కన మాట్లాడు, అరడిచి. Shy person, and always very discreet about displaying his emotions. Discreet అంటే స్పెషల్గా ఉంటాడు, తనలో ఉన్న ఎమోషన్స్ని త్వరగా బయలుపరచలేడు, అంత వేరుగా ఉంటాడు పర్సన్, ఐసోలేటెడ్గా ఉంటాడు ఆ పర్సన్. డిస్క్రీట్ అంటే వేరుగా. సో అబౌట్ డిస్ప్లే హిస్ ఎమోషన్స్తో, తనలో భావాలను కూడా అంత తొందరగా వ్యక్తీకరించలేని పరిస్థితి అనమాట రేది. అంత జాగ్రత్తగా ఉంటాడు. సెడ్ రోబర్గ్. సిగ్గుపడుతూ ఉంటాడు, తనలోని భావాలను కూడా ఏమాత్రం కూడా బహిర్గతపరచడు, ఏమనుకుంటున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఫస్ట్లో. దో టు అవుట్ సైడ్, కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది, రేస్ మాస్టర్ స్ట్రక్చర్, టోటల్గా రేని చూస్తే ఫిజికల్ అండ్ ఇంటలెక్చువల్, అతని మానసిక పరిస్థితి కానీ, తెలివితేటలు కానీ, అతని శారీరక సౌష్ఠవాన్ని చూసి కానీ రేని ఏమనుకుంటారు అందరూ, గొప్ప వ్యక్తి, బాగా కలివిడి వ్యక్తి అని అనుకుంటారు. మేడ్ హిమ్ కమ్ అక్రాస్ కోల్డ్ అండ్ లూఫ్ అండ్ ఈవెన్ ఇంటిమిడేటింగ్. కానీ అంతర్గతంగా అతను చాలా నిదానం, మరి లూఫ్ అండ్ ఈవెన్ ఇంటిమిడేటింగ్, పిరికివాడు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. ఫిల్మ్ మేకర్ రకరకాల తిరుగుతాడు, సామాజికంగా అందరితో కలిసినట్లు అనిపిస్తుంది చూసే వాళ్ళకి అతని పర్సనాలిటీని బట్టి, అతని తెలివితేటలు బట్టి. కానీ రే ఎప్పుడు కూడా ఒంటరితనంగా అనిపిస్తాడు, వేరుగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత కొంచెం పిరికి మనస్తత్వం కూడా ఉన్నది, నిదానం. హీ వాజ్ ఇన్ రియాలిటీ ఏ వెరీ సింపుల్ అండ్ అన్అమ్యూజింగ్ మ్యాన్ విత్ ఏ సబ్టిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. చాలా రేర్, సబ్టిల్ అని చాలా తక్కువ హాస్యం అతనిలో దాగి ఉంది. మామూలుగా అయితే అతను ఎలా ఉంటాడు, హీ వాజ్ ఇన్ రియాలిటీ ఏ వెరీ సింపుల్ అండ్ అన్అమ్యూజింగ్ మ్యాన్. చాలా సీదా సాదాగా, హుందాగా, అసలు అమ్యూజ్మెంట్, వినోదం అనేది తెలియని వ్యక్తిలాగా ఉంటాడు. కానీ అతనిలో కొద్దిపాటి హాస్యం ఉన్నది, హాస్య ధోరణి ఉన్నది. ఇట్ వాజ్ అన్ అన్ప్లెజెంట్ arrangement between the sorry amma it was an unspoken arrangement between the two of them to meet Sundays. Two means who? Ray and Roberg. అనుకోకుండానే వాళ్ళు మాటలతో వ్యక్తీకరించుకోగలనని అనుకోకుండా ప్రతి ఆదివారం వాళ్ళు కలిసి రే ఇంట్లో కలిసేటువంటి ఒప్పందం ఏర్పరచుకున్నారు. అలా అనుకోకుండానే వాళ్ళ మధ్య అనుబంధం ఏర్పడింది. To them and to meet Sundays at 9 a.m. టైం కూడా ఫిక్స్ అయిపోయింది, 9 a.m. at Ray's residence on
బిషప్ లెఫ్రాయ్ రోడ్, కోల్కతాలో బిషప్ లెఫ్రాయ్ రోడ్లో ఉన్న రే ఇంట్లో కరెక్ట్గా ఎన్నింటికి మీట్ అవుతారు? ప్రతి సండే వీకెండ్ 9 AM మీట్ అయ్యే అలవాటు అయింది ఇద్దరికి. అసలు వాళ్ళు అనుకోలేదు ఇలా కలుద్దామని. రోబర్గ్ అనుకోకుండానే అతను డిస్టర్బ్ చేయటం ఎందుకని సండే కలిసేవాడు. ఆ సండే కరెక్ట్గా 9కి వెళ్ళేవాడు అనుకోకుండా. అదే టైంకి రోబర్గ్ కోసం ఇతను వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఇలా వాళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగుతూ ఉన్నది. రే వుడ్ ఇన్వైట్ రోబర్గ్ ఓవర్ ఫర్ ప్రైవేట్ స్క్రీనింగ్స్ ఆఫ్ హిజ్ లేటెస్ట్ ఫిల్మ్స్. రోబర్గ్ని తన యొక్క తీసినటువంటి ఫిల్మ్స్ని, ప్రైవేట్ ఫిల్మ్ అంటే ఇంకా అది ఆథరైజేషన్కి ఇవ్వకుండానే, అంటే థియేటర్కి రాకుండానే అవి చూడటానికి అనుమతి ఆహ్వానించేవాడు. ఎవరిని? రోబర్గ్ని. తన ఫిల్మ్స్ చూసి అండ్ వెల్కమ్డ్ కామెంట్స్ ఆన్ దెమ్ మీన్స్ ఫిల్మ్స్ అనమాట. తను తయారు చేసినటువంటి ఫిల్మ్స్ని ముందుగా ప్రివ్యూ ఉంటుంది కదా, ఆ ప్రివ్యూ చూపించేవాడు రోబర్గ్కి. చూపించి లోపాలు అడిగేవాడు, దాన్ని విశ్లేషించమనేవాడు సినిమాని. ఏదన్నా మంచి కామెంట్స్ చేయమనేవాడు నిర్మోహాటంగా. బాగుందా, బాగాలేదా, ఎక్కడ చదివేయాలి, ఏంటి అని సలహాలు అడిగేవాడు, కామెంట్లు అడిగేవాడు. ఎవరిని? రోబర్గ్ని. But this happened only after the friendship had cemented. Cemented means strong, became strong. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగా స్థిరపడినాకే అట్లా అడగడం మొదలుపెట్టాడు రే. అంతకుముందు అడగలేదు, సిగ్గుపడేవాడు. ఎప్పుడైతే క్రమక్రమంగా అలవాటై మంచి ఫ్రెండ్స్గా మారారో అప్పుడు రోబర్గ్ని తన పిక్చర్స్ గురించి, తన ఫిల్మ్స్ చూపించి, అంటే ఏది థియేటర్కి వచ్చినవి కాదు, ప్రివ్యూ చూపించి అభిప్రాయాలు అడగడం మొదలుపెట్టేవాడు రే నిర్మోహటంగా. For in the early days of their dialogues, Ray shyness prevented him. మరి స్నేహం ప్రారంభమైన కొత్తలో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడు. నోరు దాటి వచ్చేది కాదు, నా పిక్చర్స్ చూడు అని. ఎందుకంటే సహజంగా షై పర్సన్ వేరుగా ఉండటానికి ప్రయత్నించేసే వ్యక్తి ఒంటరిగా. సో అంత బాగా ఫస్ట్లో ఆహ్వానించేవాడు కాదు, తన పిక్చర్స్ చూసి అభిప్రాయాలు అడిగేవాడు కాదు. అలవాటు అయిన తర్వాత నిర్మోహాటంగా రోబర్గ్ని తన చిత్రాల మీద కామెంట్ చేయమని అడిగేవాడు ప్రివ్యూ మీద. ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ హిజ్ ఓన్ ఫిల్మ్స్. తన సొంత ఫిల్మ్స్ గురించి మాట్లాడటం ఫ్రెండ్షిప్ కొత్తలో సిగ్గుతో అడిగేవాడు కాదు. స్నేహం బలపడిన తర్వాత, సిమెంటెడ్ అయిన తర్వాతే అడగటం ప్రారంభించాడు. హీ వాజ్ ఈవెన్ షై ఆఫ్ రిసీవింగ్ కాంప్లిమెంట్స్, సెడ్ రోబర్గ్. చాలా బాగుంది రే గారు, చాలా అద్భుతంగా ఉంది అని మెచ్చుకున్నా కూడా ఆనందపడేవాడు కాదు, లేదా గర్వపడేవాడు కాదు, సిగ్గుపడేవాళ్ళు రే గారు. To Roberg, the greatest mark of Ray's appreciation for him was that he often addressed the French-speaking French priest in Bengali. అప్పుడప్పుడు ముద్దుగా రోబర్గ్ని రే మెచ్చుకుంటూ ఉంటాడు. ఏమని? ఎలా అడ్రస్ చేస్తూ, ఎలా పిలుస్తాడు? ద ఫ్రెంచ్ స్పీకింగ్ ప్రీస్ట్ ఇన్ బెంగాలీ. ఫ్రెంచి మాట్లాడేటువంటి ప్రీస్ట్ గారు బెంగాలీ భాషలో మాట్లాడతారు అని సంబోధించేవాడు. ఫ్రెంచ్ పాస్టర్ గారు బెంగాలీలో అంటే ఏంటి? బెంగాలీ భాష అంత బాగా వచ్చేది కాదు ఎవరికి? రోబర్గ్కి. కొంచెం ఆ భాష మీద పట్టు లేకపోయేటప్పటికి కొంచెం ఫ్రెండ్ని టీచ్ చేస్తూ ఎగతాళిగా, అంటే ఫ్రెండ్లీగానే ఎగతాళిగా చేస్తూ మాట్లాడేవాడు. ఇన్స్పైట్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎలిగెన్స్ ఇన్ ద లాంగ్వేజ్లో ప్రావీణ్యత లేకపోవటం వలన అప్పుడప్పుడు సెటైర్ వేసేవాడు ఎవరిని మీద? ముద్దుగా రోబర్గ్ మీద. ఫ్రెంచి ప్రీస్ట్ స్పీకింగ్ ఇన్ బెంగాలీ అన్నవాడు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ రే న్యూ బోత్ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ సో వెల్. కానీ వాస్తవానికి రేకి ఇంగ్లీషు బెంగాలీ చాలా బాగా వచ్చాయి, రెండు భాషలు చాలా బాగా వచ్చాయి. నాకైతే ఫ్రెంచ్ వచ్చింది ఫాస్ట్గా, ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోలేకపోయాను. అందుకే నా మీద సెటైర్ వేసేవాడు రే అని చెప్తున్నాడు, ముద్దుగా సెటైర్లు వేసేవాడని. Ray's screenplay manuscripts were an art by themselves. మరి స్క్రీన్ ప్లే అంటే సినిమా రాసుకుంటాడు అనమాట,
పిక్చర్ ఎలా తీయాలి ఏంటి అన్ని స్క్రీన్ ప్లే మొత్తం ఒక ప్యాడ్ మీద రాసుకుంటారు అనమాట. అవి పలి ఆర్ట్ లాగుండే కళాత్మకంగా రాసేవాడు వాటిని. ఆ పిక్చరైజేషన్ గురించి మ్యాన్స్ తన సొంత చేతితో వాటిని బొమ్మలు గీసుకోవటం కానీ డైలాగ్స్ రాసుకోవటం కానీ ఇలాంటివన్నీ చేసేవాడు. మ్యాన్ స్క్రిప్ట్స్ అంటే ఇవి తన స్వయంగా తన చేతితో తను రాసే. టుమారో వి విల్ లెర్న్. థ్యాంక్ యూ చిల్డ్రన్.